ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ IUCN కథనం ప్రకారం ఇండియన్ లెపర్డ్స్ సంఖ్య బాగా తగ్గుతుందంట. చిరుత పులులు ఇండియన్ లెపర్డ్స్ చాలా వరకు తగ్గుతున్నాయి. లాస్ట్ 3 జనరేషన్స్ మనం చూస్తే 24.5% వీటి జనాభా తగ్గిపోయిందంట. ఇండియన్ లెపర్డ్సే కాదు, దీనికి సంబంధించిన సబ్ స్పీషీస్, లెపర్డ్ సబ్ స్పీషీస్, రకరకాల సబ్ స్పీషీస్ యొక్క జనాభా కూడా తగ్గుతుందంట. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్, సౌత్ ఈస్ట్ ఏషియా, వెస్ట్ ఏషియా, దీంతో పాటు సెంట్రల్ అండ్ ఈస్టర్న్ ఆఫ్రికాలో కూడా ఈ లెపర్డ్స్ సంఖ్య బాగా తగ్గుతుందంట. నార్త్ ఆఫ్రికాలో, ఉత్తర ఆఫ్రికాలో లెపర్డ్స్, చిరుత పులులు పూర్తిగా కనుమరుగైపోయాయంట. అసలు దీనన్నిటికీ కారణం ఏంటి? ఇంతగా లెపర్డ్స్ పాపులేషన్, చిరుత పులుల పాపులేషన్ తగ్గడానికి కారణం ఏంటంటే ఫారెస్ట్లు, అడవులు నరికేయటము, వాటి యొక్క హ్యాబిటాట్, వాటి ఆవాసాలు డిస్ట్రాయ్ అవ్వటము, వాటిని మీట్ తినటానికి కొంతమంది ట్రేడ్గా వాడుకోవటము, వాటి స్కిన్స్ కోసం, వాటి యొక్క చర్మం కోసం, చర్మాన్ని ఇల్లీగల్గా ట్రేడ్ చేసుకోవడం, హార్వెస్ట్ చేసుకోవడం కోసం, హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్, మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్, మనిషికి చిరుతపుల్లకి మధ్య ఉన్న గొడవలు, దాంతో మనుషులే వాటిని చంపేయటం, ఇవన్నీ కారణాలు అన్నమాట. అయితే ఇక్కడ కొన్ని సర్వేల ప్రకారం రష్యాలో, ఫార్ ఈస్ట్లో, నార్త్ ఈస్ట్ చైనాలో లెపర్డ్ పాపులేషన్ బాగా పెరుగుతుందంట. ముఖ్యంగా వాళ్ళు ప్రొటెక్షన్ యాక్టివిటీస్ కానీ, పెద్ద పెద్ద నేషనల్ పార్క్స్ క్రియేట్ చేయడం కానీ, వాళ్ళ సర్వే మెథడ్స్ బెటర్గా ఉండటం కానీ, దీనివల్ల ఫార్ ఈస్ట్ రష్యాలో, నార్త్ ఈస్ట్ చైనాలో లెపర్డ్ సంఖ్య బాగా పెరుగుతుందంట. ఓవరాల్గా అసెస్మెంట్ చూస్తే లెపర్డ్ సబ్ స్పీషీస్, ఇండో చైనీస్ లెపర్డ్ అంటాం, అరేబియన్ లెపర్డ్, నార్త్ చైనా లెపర్డ్, ఇవన్నీ కూడా క్రిటికల్ ఎండేంజర్లో ఉన్నాయంట. పర్షియన్ లెపర్డ్, జావన్ లెపర్డ్ సబ్ స్పీషీస్, ఇవి ఎండేంజర్లో ఉన్నాయంట. ఆఫ్రికా చిరుతపుల్లు, శ్రీలంక చిరుతపుల్లు వల్నరబుల్ స్టేటస్లో ఉన్నాయంట. ఇకపోతే ఇండియన్ లెపర్డ్స్, అసలు ఇండియన్ లెపర్డ్స్ ఎక్కడెక్కడ ఉంటాయి? ఇండియా, నేపాల్, భూటాన్, పాకిస్తాన్, ఈ ప్రాంతాల్లో ఇండియన్ లెపర్డ్స్ ఉంటాయన్నమాట. మేజర్గా ఇండియన్ లెపర్డ్స్ అనేవి శివాలిక్ హిల్స్ దగ్గర, గ్యాంజెటిక్ ప్లెయిన్స్ దగ్గర, సెంట్రల్ ఇండియా, ఈస్టర్న్ ఘాట్స్, తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు, వెస్టర్న్ ఘాట్స్, బ్రహ్మపుత్ర రివర్ బేసిన్ దగ్గర, నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉంటాయన్నమాట. అయితే ఇండియన్ లెపర్డ్స్ ఎందుకు తగ్గిపోతున్నాయి, వాటి జనాభా ఎందుకు తగ్గిపోతుందంటే వైల్డ్ లైఫ్ ట్రేడ్, అక్రమంగా వైల్డ్ లైఫ్ ట్రేడ్, వన్యప్రాణి వాణిజ్యం జరుగుతుంది. దాంతోపాటు హ్యూమన్ లెపర్డ్ కాన్ఫ్లిక్ట్, మానవులకి చిరుతపులకి మధ్య కాన్ఫ్లిక్ట్. ఇండియన్ లెపర్డ్ బేసికల్గా వల్నరబుల్ స్టేటస్లో ఉంది. లెపర్డ్స్లో ఒక్కొక్క రకం ఒక్కొక్క స్టేటస్లో ఉంది. IUCNలో ఇండియన్ లెపర్డ్ వల్నరబుల్ స్టేటస్లో ఉంది. అయితే గత సంవత్సరం భారతదేశం ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ని అనౌన్స్ చేస్తుంది. అంటే మోడీ గారు 50 years ఆఫ్ ప్రాజెక్ట్ టైగర్ సందర్భంగా అనౌన్స్ చేశారు. తర్వాత అంతర్జాతీయంగా బిగ్ క్యాట్ రేంజ్ కంట్రీస్ 96 దేశాలు దీనిలో పార్టిసిపేట్ చేస్తున్నాయి అనమాట. దీనిలో టైగర్, లయన్, లెపర్డ్, స్నో లెపర్డ్, ప్యూమా, జాగ్వర్, చీతా, ఈ 7 రకాల బిగ్ క్యాట్స్ని కన్జర్వ్ చేయటం. అయితే దీనిలో లెపర్డ్, చిరుతపుల్లని ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు. వీటి కన్జర్వేషన్ కూడా ఇప్పుడు పెద్ద బాధ్యతే.